ఈ టీమ్ మెంబర్స్కి కమ్యూనికేషన్ వచ్చింది అక్కడ ఒక వేరే టీం వాళ్ళు అక్కడ వచ్చి పిస్టల్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. యాజ్ పర్ దిస్ ప్లాన్ మెయిన్ అక్యూజ్ రఘునాథ్ కర్మాకర్ అతను అక్కడ బై బస్ వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్లో కలిశారు సెకండ్ టీంతో. ఆ సెకండ్తో కలిసిన తర్వాత వాళ్ళు పిస్టల్స్ 6 పిస్టల్స్ అండ్ 12 మ్యాగజైన్స్ టోటల్ 60 రౌండ్స్ హ్యాండ్ ఓవర్ చేశారు టు కమిట్ ద ఆఫెన్స్. దిస్ ఈజ్ సెపరేట్ టీమ్. ఇక్కడ ఆఫెన్స్ చేసిన టీంకి ఎగ్జిక్యూషన్ టీం అనుకోండి, ఇది రిసీవర్ టీం అనుకోండి, రిసీవర్ ఆర్ సప్లై టీం. అక్కడ ఇది రిసీవ్ అయిన తర్వాత వాళ్ళు ఈ వెపన్ సెకండ్ రోజు ధర్మపురి లాడ్జ్కి తీసుకువచ్చారు. మళ్ళీ థర్డ్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ కరీంనగర్కి వచ్చారు. ఆఫెన్స్ చేసుకొని సేమ్ రూట్లో వెళ్ళిపోయారు. ఆ రూట్ ఎట్లా ఉంది అని నేను చూస్తాను. దీంట్లో అక్కడ వెళ్ళిన తర్వాత ధర్మపురి దగ్గర వీరు 2 బైక్స్ వాడారు. ఒకటి పల్సర్ బైక్, ఒకటి వైట్ అపాచీ బైక్. పల్సర్ బైక్లో 3 ఉన్నారు. అక్కడ బైక్ వదిలేసి గోదావరి బై వాక్ దాటారు. అక్కడే వాళ్ళు టీం డివైడ్ అయ్యారు. 2 మెంబర్స్ వైట్ అపాచీ బైక్లో దే ఎస్కేప్డ్ ఆన్ బైక్ అలాంగ్ విత్ ద మెటీరియల్, స్టోలెన్ మెటీరియల్. అండ్ ఈ 3కి అక్కడ బైక్ వదిలేసి బై వాక్ వీళ్ళు గోదావరి దాటారు. గోదావరి దాటిన తర్వాత మంచిర్యాల డిస్టిక్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఆటో తీసుకొని, బస్ తీసుకొని, తర్వాత ట్రైన్ తీసుకొని స్టేట్ నుంచి వెళ్ళిపోయారు. మిగతా 2 అక్యూజ్ కూడా ఒక రిమోట్ ఏరియాలో త్రూ ఫారెస్ట్ ట్రాక్ బైక్ తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళకి పాయింట్ ఇచ్చారు. ఆ పాయింట్లో వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన దొంగతనం గోల్డ్ జ్యువెలరీ మొత్తం ఆ సెకండ్ టీంకి హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ బైక్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని వీళ్ళు బై వాక్ నియర్ బై స్టేషన్కి వచ్చి అక్కడ నుంచి పాడిపోయారు. సో దట్ వాజ్ ద ఎస్కేప్ రూట్ ఫాలోడ్ బై దీస్ పీపుల్. నౌ దీంట్లో ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ ప్రకారం టోటల్ 13 అక్యూస్కి ఐడెంటిఫై చేయడం జరిగింది. కానీ అందరికీ డీటెయిల్స్ మేము షేర్ చేయము. దే ఆర్ గ్యాంగ్ మెంబర్స్, దే ప్రొవైడ్ లాజిస్టిక్ సపోర్ట్ అండ్ అదర్ కైండ్ ఆఫ్ సపోర్ట్ అండ్ స్టిల్ హాట్ పర్స్యూట్ ఈస్ గోయింగ్ ఆన్ టు అరెస్ట్ దిస్ పీపుల్. మొత్తం అరెస్ట్ అయిన తర్వాత ఓన్లీ దిస్ డీటెయిల్స్ విల్ బి షేర్డ్. ఇప్పటి వరకు సీజ్ అయిన ప్రాపర్టీలో క్యాష్ 51,000, 2 మొబైల్ ఫోన్స్, 2 సిమ్ కార్డ్స్ అండ్ వాళ్ళు యూజ్ చేసిన ఫేక్ ఆధార్ కార్డ్ షీట్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఆఫెన్స్లో యూజ్ అయిన బైక్ ఆల్రెడీ ధర్మపూర్లో అది మనకి రికవరీ అయింది. ఇది కాకుండా అదర్ థింగ్స్ కూడా చిన్న చిన్న రికవరీ అయింది. దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాము. డీటెయిల్స్ ఆఫ్ అక్యూజ్ హ్యావ్ ఆల్రెడీ షేర్డ్. దీంట్లో మెయిన్ సుబోధ్ సింగ్ ఇస్ ద గ్యాంగ్ లీడర్. అతను ప్రస్తుతం పూర్ణియా జైల్లో ఉన్నారు కాబట్టి అతనికి అక్కడ నుంచి పీటీ వరంలో తీసుకొని ఇన్వెస్టిగేషన్లో అతన్ని కూడా ఇంటర్రోగేషన్ చేస్తాము. ఇది కాకుండా అదర్ మెంబర్స్ ఆర్ అబ్స్కాండింగ్. అవర్ టీమ్స్ ఆర్ స్టిల్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ టు అప్రిహెండ్ దెమ్. వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఐ విల్ నాట్ షేర్ ద డీటెయిల్స్. కానీ సూన్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ విల్ అరెస్ట్ దెమ్. నౌ ఈ గ్యాంగ్ గురించి హౌ ఇట్ ఆపరేట్స్ ఐ లైక్ టు ఎక్స్ప్లెయిన్. అండ్ పోలీస్ వాళ్ళు ఎంత ఎఫర్ట్ చేశారో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. This gang leader Subodh Singh, he operates from Bihar. Kani he has spent a lot of time in other jails also. So itanu Asansol jail, Alipur jail, Odisha lo ka jail, Patna lo Biur jail, anni jails lo time spend chesaru. So what he does, itanu akkada unna already path offenders ki identify chestaru. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అన్ని ఆఫెండర్స్ మీద పాత డకాతి కేసు ఉంది, ఆర్మ్స్ యాక్ట్ కేసు ఉంది, ఒక అక్యూజ్ రవీష్ కుమార్ మీద 2 మర్డర్ కేసు కూడా ఉన్నాయి. సో దే ఆర్ ఆల్రెడీ వాంటెడ్ ఇన్ దేర్ స్టేట్. Raghunath Karmakar is a rowdy shooter in Asansol, on a police station in Asansol Commissionerate also. So ఈ type of gang members కి ఐడెంటిఫై చేసి రిక్రూట్ చేస్తారు. he provides regular salary also sometimes. ఇట్లా ఆఫెన్స్ అయిన తర్వాత మంచి అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆఫెన్స్లో పెద్దగా వాళ్ళు చేయలేదు ఎందుకంటే మధ్యలో ఫైరింగ్ అయింది. సో ఫర్ దెమ్ ఇట్స్ అ ఆపరేషన్ ఫెయిలియర్. వాళ్ళ ఆపరేషన్ ప్రకారం ఇది ఫెయిల్ అయింది బికాస్ వెరీ లెస్ గోల్డ్ దే వర్ ఏబుల్ టు స్టీల్. కానీ మంచి చేస్తే 15% ఇన్సెంటివ్ కూడా ఇస్తారు. ఇట్లా గ్యాంగ్లో పని నడుస్తుంది. నా స్ట్రిక్ట్లీ దే ఫాలో నీడ్ టు నో బేసిస్. నీడ్ టు నో బేసిస్ ఏంటి అంటే ఆ గ్యాంగ్లో ఎవరైనా పని చేస్తున్నారో వాళ్ళకి వేరే వాళ్ళ గురించి ఐడెంటిటీ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్యాంగ్లో ఫస్ట్ టీం 5 మెంబర్స్ వచ్చారు. ఆ 5 మెంబర్స్కి ఫేక్ నేమ్స్ ఇచ్చారు. వాళ్ళకి ఫేక్ ఆధార్ కార్డ్స్ ఇచ్చారు. ఆ ఆధార్ కార్డులో ఉన్న నేమ్స్ మాత్రమే వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ రఘునాథ్ కర్మాకర్ నేమ్ ఇస్ రియల్ నేమ్, అతనికి ఇచ్చిన ఫేక్ నేమ్ ఇస్ జగీరా సింగ్. అట్లాగే రవీష్ కుమార్ ఇస్ రియల్ నేమ్, అతనికి ఇచ్చిన నేమ్ ఇక్కడ ప్రద్యుమన్ కుమార్. ఆ నేమ్లో ఆధార్ కార్డు కూడా ఇచ్చారు. ఇక్కడ షెల్టర్ తీసుకున్నప్పుడు ఎవరైనా పోలీస్ వాళ్ళు కడితే ఐడి కార్డు అడిగినప్పుడు ఇది చూపించాలి.
జిరాక్స్ తీసుకొని ఈజీగా వాళ్ళు ఏఐ యూస్ చేసుకొని ఫోటో మార్ఫింగ్ చేసుకొని చేస్తున్నారు. కానీ ఈ 5 అక్యూజ్లో ఈచ్ అదర్కి రియల్ నేమ్ ఉంది, ఏ టౌన్ వాళ్ళు ఉన్నారు, ఏ నేటివ్ ఉన్నారు అది తెలియదు. ఈ గ్యాంగ్కి స్పెషాలిటీ ఇది నీడ్ టు నో బేసిస్ మెయింటైన్ చేస్తే పోలీస్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్లో చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఒక పర్సన్కి పట్టుకొని వీ ట్రై టు గెట్ డీటెయిల్స్ ఆఫ్ అదర్ పీపుల్, కానీ అతనికి అదర్ మెంబర్స్ గురించి ఐడియా లేదు. కొంతమందికి ఉండవచ్చు, కొంతమంది జైల్లో కలిసి ఉన్నారు కాబట్టి 1 అక్యూజ్ ఈజ్ అవేర్ రిగార్డింగ్ సెకండ్ అక్యూజ్, కానీ మిగతా ముగ్గురు గురించి అతనికి ఐడియా లేదు. ఇట్లా సిచ్యువేషన్ ఉంది. ఈ టీం సెపరేట్ పని చేస్తుంది. ఆ టీంకి వెపన్ సప్లై చేయడానికి, లేకపోతే ఒఫెన్స్ అయిన తర్వాత గోల్డ్ జ్యువెలరీ వాట్ ఎవర్ దే హ్యావ్ స్టోలన్ అది డిస్పోజ్ చేయడానికి సెపరేట్ టీం ఉంటాయి. ఈ కేసులో ఉన్న సెపరేట్ టీం దే కేమ్ ఎట్ మహారాష్ట్ర తెలంగాణ బార్డర్. వాళ్ళకి మొత్తం కమ్యూనికేషన్ ఒక ఎన్క్రిప్టెడ్ యాప్లో జరుగుతుంది. ఏ యాప్ వాళ్ళు వాడుతున్నారు ఐ విల్ నాట్ రివీల్ ఇన్ దిస్ బికాజ్ అదర్ క్రిమినల్స్ మైట్ ఆల్సో యూజ్ దాట్. కానీ సెంట్రలైజ్డ్ ఒకటి హ్యాండ్లర్ ఉంటారు హూ వర్క్స్ విత్ సుబోధ్ సింగ్లో జైల్లో కలిసి ఉంటారు, లేకపోతే సమ్ కమ్యూనికేషన్ ఉంటాయి. అక్కడ ప్లానింగ్ అయిన తర్వాత ఆ హ్యాండ్లర్ వీళ్ళకి ఆల్ టీమ్ మెంబర్స్కి ఆ యాప్లో మెసేజ్ చేస్తారు, ఎక్కడ కలవాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ రెక్కీ చేయాలి. రెక్కీ అయిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఆ తర్వాత ఈ షాప్ టార్గెట్ చేయాలి, టార్గెట్ అయిన తర్వాత ఎక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మీకు మీ ఆఫెన్స్ అయిన గోల్డ్ జ్యువెలరీ కూడా ఏ టీం ఎక్కడ వస్తారు అట్లా ల్యాట్లో కూడా అక్కడే షేర్ చేస్తారు. సో ఒక హ్యాండ్లర్ ఉన్నారు, ఆ హ్యాండ్లర్ నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ టీమ్స్కి పోతుంది. ముఖ్యంగా చూస్తే హీ మెయింటైన్స్ 3 టీమ్స్. ఒకటి ఎగ్జిక్యూషన్ టీమ్ హూ కమ్స్ అండ్ కమిట్స్ ఆఫెన్స్. ఆ తర్వాత ఒకటి రిసీవర్ పార్టీ ఉంటాయి హూ రిసీవ్స్ ద స్టోలన్ జ్యువెలరీ, రిసీవ్స్ ద వెపన్ యూజ్డ్ అండ్ ఆల్సో సప్లైస్ ద వెపన్ టు బి యూజ్డ్ ఇన్ ది ఆఫెన్స్. ఆ తర్వాత ఒకటి డిస్పోజల్ పార్టీ ఉంటాయి. పాత కేసెస్లో ఇంతకుముందు అదర్ స్టేట్ పోలీస్ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్లో ఇట్ హెస్ బిన్ సీన్ ఒక థర్డ్ పార్టీ కూడా ఉంటాయి, డిస్పోజల్ పార్టీ. ఈ సెకండ్ పార్టీ మొత్తం గోల్డ్ జ్యువెలరీ తీసుకుని ఆ థర్డ్ పార్టీకి హ్యాండ్ ఓవర్ చేసి మోస్ట్లీ దిస్ గోల్డ్ జ్యువెలరీ ఈజ్ మెల్టెడ్ అండ్ ఆ నేపాల్ రూట్ వైపు నేపాల్ పంపించి అక్కడ అమ్మేస్తారు. సో ఇట్లా వాళ్ళకి మోడస్ ఆపరెండి ఉంటాయి. దీనికి సపోర్ట్ చేయడానికి ఇంకా మల్టిపల్ టీమ్స్ ఉంటాయి. ఒకటి అడ్వాన్స్ రెక్కీ టీం కూడా ఉంటాయి. ఈ కేసులో ఉందా లేదా ఐఎమ్ నాట్ షూర్, స్టిల్ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. సో యాజ్ ఐ టోల్డ్ స్ట్రక్చర్ ఆఫ్ గ్యాంగ్లో మాస్టర్ మైండ్ ఉన్నారు, ఒకటి హ్యాండ్లర్ ఉంటారు, హ్యాండ్లర్ ద్వారా మొత్తం ఎన్క్రిప్టెడ్ ఇది కమ్యూనికేషన్ యాప్లో కమ్యూనికేషన్ జరుగుతుంది. రెక్కీ టీం ఉంటాయి, అడ్వాన్స్ రెక్కీ టీం. ఈ తర్వాత ఎగ్జిక్యూషన్ టీం, రెక్కీ టీం ద్వారా చేసిన పనిలో ఎగ్జిక్యూషన్ టీం వచ్చి మొత్తం మళ్ళీ రెక్కీ చేస్తారు, రూట్ రెక్కీ చేస్తారు, లొకేషన్ రెక్కీ చేస్తారు, షెల్టర్ ప్లేస్ రెక్కీ చేస్తారు, అంతా సేఫ్ ఉందా లేదా. తర్వాత లాజిస్టిక్ సపోర్ట్ టీం ఉంటాయి, వీళ్ళకి వెహికల్ ప్రొవైడ్ చేయడానికి కూడా ఆఫెన్స్లో యూజ్ అయిన 2 వెహికల్స్ ఉంది, అది కూడా సప్లై చేయడానికి సెపరేట్ టీం ఉంటాయి. ఆర్మ్స్ సప్లై చేయడానికి, రిసీవ్ చేయడానికి, గోల్డ్ జ్యువెలరీ రిసీవ్ చేయడానికి సెపరేట్ టీం అండ్ డిస్పోజల్ టీం ఒకటి. So these are the teams they follow. It's a very highly sophisticated operation of gang, and our team has worked very hard. Within 2 days, we were able to identify some of the accused offenders. Within 3.5 days or 4 days, we were able to identify almost 4 complete identification of 4 accused, one partial identification of 5th accused. ఆ తర్వాత ఇంత కష్టపడి టోటల్ 3 people we have arrested as of now. ఇంకా దీంట్లో చూస్తే హౌ ఇన్వెస్టిగేషన్ హెస్ హ్యాపెండ్, దీనికి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ పోలీస్ ఇన్వాల్వ్మెంట్, పోలీస్ రెస్పాన్స్. నా చాలామందికి డౌట్ ఉంటాయి, ఇది ఇట్లా పెద్ద ఆఫెన్స్ జరిగింది, ఎట్లా జరిగింది, వాట్ పోలీస్ ఈస్ డూయింగ్. అఫ్ కోర్స్ పబ్లిక్ సేఫ్టీ ఈజ్ వన్ ఆఫ్ అవర్ మేజర్ రెస్పాన్సిబిలిటీ. తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రెస్పాన్సిబిలిటీ. దీనికోసం వీ డూ రెగ్యులర్ చెకింగ్. అందరికీ ఐడియా ఉంటాయి, థర్డ్ రోజు ఆఫెన్స్ జరిగింది, కానీ సెకండ్ రోజు నైట్ ఓన్లీ పోలీస్ నాకాబందీ, మాస్ నాకాబందీ 34 జంక్షన్స్లో మొత్తం డిస్ట్రిక్ట్లో మేము చేసాము. ఆ వీక్లో ఈ హోటల్స్, లాడ్జెస్ మొత్తం చెక్ చేసాము. ఇది రెగ్యులర్గా చెకింగ్ నడుస్తుంది. దిస్ పార్ట్ ఆఫ్ అవర్ రెగ్యులర్ టు ప్రివెంట్ క్రైమ్, రెగ్యులర్ ప్రివెంటివ్ యాక్టివిటీస్ కింద అనుకుంటాం. కానీ స్టిల్ డిస్పైట్ ఎఫర్ట్స్ ఆఫ్ పోలీస్ ఈ టైప్ ఆఫ్ ఆఫెన్స్ జరగవచ్చు. ఇట్స్ అన్ఫార్చునేట్. అండ్ ఆఫెన్స్ అయిన తర్వాత స్టిల్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ క్విక్ రెస్పాన్స్. ఆ తర్వాత క్రైమ్ డిటెక్ట్ చేయాలి, అఫెండర్స్కి పట్టుకోవాలి. నా దీంట్లో టైమింగ్స్ చూస్తే యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ 11 o'clock to 11:11 వరకు ఆఫెన్స్ జరిగింది. మనకి ఫస్ట్ పోలీస్ టీమ్ 11:17 ఆఫ్టర్ 6 minutes 11:17 మన ఫస్ట్ టీమ్ పోలీస్ రీచ్ అయింది. అక్కడ రీచ్ అయిన తర్వాత 11:20 నాకు కాల్ వచ్చింది ఆఫ్టర్ 9 minutes ఆఫ్ ఆఫెన్స్. నాకు కాల్ వచ్చిన తర్వాత అంత పెద్ద ఆఫెన్స్ జరిగింది, ఐ వెరిఫైడ్, దెన్ అలర్టెడ్ ఆల్ నేబరింగ్ డిస్ట్రిక్ట్స్. అక్కడ ఆర్మ్డ్ చెక్ పోస్ట్ ఇది చెకింగ్, వెహికల్ చెకింగ్ పెట్టాము.
మొత్తం అది సీనియర్ ఆఫీసర్స్కి అలర్ట్ చేసి డీజీ కంట్రోల్కి అలర్ట్ చేసి మొత్తం స్టేట్లో హై అలర్ట్ చేసాము. దీనికోసం అది వీ హ్యావ్ టేకన్ ఆల్ మీ 10 to 15 minutes ఇన్ అలర్టింగ్ ఆల్ ద పీపుల్. ఆ తర్వాత వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. క్లూస్ టీమ్ అలాంగ్ విత్ ఫారెన్సిక్ సైన్స్ వెహికల్ ఇట్ వాస్ సెంట్. అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్స్, అక్కడ ఉన్న మనకి దొరికిన కార్ట్రిజెస్, అది బ్లడ్ శాంపుల్, ఇంకా సీసీటీవీ ఫుటేజ్ అండ్ అదర్ ఎవిడెన్స్ వర్ కలెక్టెడ్. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసి అక్యూజ్ ఫోటో తీసుకొని వీ ప్రిపేర్డ్ అ పోస్టర్ అండ్ అనౌన్స్ ద రివార్డ్. ఆ తర్వాత చాలా సర్క్యులేట్ కూడా చేసాము. ఒక్కొక్క ఎవిడెన్స్కి ఎట్లా సమ్ ఆఫ్ ద ఎవిడెన్స్ ఐ కెన్ రివీల్ ఎట్లా మేము హార్డ్ వర్క్ చేస్తాము దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇమీడియట్గా ఇది అయిపోయిన తర్వాత మల్టిపుల్ టీమ్స్ వర్ ఫార్మ్. యాజ్ ఐ రిమెంబర్ మోర్ దెన్ 20 టీమ్స్ ఫామ్ చేసి ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా మెయిన్ టీమ్ వాజ్ వర్కింగ్ ఆన్ ఎగ్జిట్ ట్రేసింగ్. వాళ్ళు ఎట్లా ఎస్కేప్ అయ్యారో దీనికి ట్రేస్ చేయడానికి. నౌ అట్ దట్ టైమ్ ఇట్ వాస్ సర్ప్రైజింగ్ ఫర్ అస్. ఎందుకు అంటే దే లుక్ లైక్ అవుట్ సైడర్స్, కానీ ఇంటర్నల్ రోడ్స్ వాడుతున్నారు. జనరల్గా లోకల్ ఉంటే వాళ్ళకి ఇంటర్నల్ రోడ్ గురించి ఐడియా ఉంటే ఎట్లా వాడతారు, కానీ ఇట్లా ముందు ఎక్కిచ్చేసి ఉండవచ్చు, ఇట్లా మనకి అప్పుడు అర్థమైంది. కానీ ఇంటర్నల్ రోడ్ వాడారు కాబట్టి అక్కడ సీసీటీవీ కెమెరాస్ తక్కువ ఉంటాయి. సో మోర్ దెన్ 7 or 8 టీమ్స్ వర్ వర్కింగ్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ కరీంనగర్ రూరల్ టు ట్రేస్ దిస్ ఎస్కేప్ రూట్. మొత్తం ట్రేస్ అయిన తర్వాత మాకు 2 days పడింది. ఇక్కడ నుంచి 80 kilometers 85 kilometers ట్రేస్ అయిన తర్వాత ధర్మపురి వరకు మనకి ఎవిడెన్స్ వచ్చింది. మధ్యలో అక్యూజ్ వాడిన ఒక క్యాప్ కూడా దొరికింది, బ్లాక్ క్యాప్ విచ్ కెన్ బి సీన్ ఇన్ ది సీసీటీవీ ఫుటేజ్. అక్కడ దారిలో ఒక డర్ట్ రోడ్ దొరికింది. అక్యూజ్ ద్వారా వాడిన ఒక ఫోన్ కూడా దొరికింది. సో ఎట్లా దొరికింది అండ్ దీంట్లో ఎట్లా హెల్ప్ అయింది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ధర్మపురిలో మొత్తం మేము లాడ్జ్ చెకింగ్ చేయించాము. అప్పుడు ఒక లాడ్జ్లో వీళ్ళు షెల్టర్ తీసుకున్నారు, మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడే మనకి ఇంకా చాలా హింట్స్ వచ్చినాయి. ఇంకా కోమింగ్ ఆపరేషన్ చేసాము. అక్కడ మనకి బైక్ కూడా దొరికింది. బైక్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాం. ఆ తర్వాత డాగ్ స్క్వాడ్ పిలిచి చెకింగ్ చేసాం, వాళ్ళు ఎక్కడ పాడిపోయారు. సో ఇట్ వాస్ సీన్ గోయింగ్ టువర్డ్స్ గోదావరి. ఆ గోదావరి కూడా దాటారా లేకపోతే ఘాట్ వైపు వెళ్ళారా, దట్ వాస్ ద క్వశ్చన్. కానీ ఇప్పుడు అర్థమైంది దే క్రాస్ ద గోదావరి ఆన్ వాక్. ఆ తర్వాత ఈ టీం కాకుండా ఎంట్రీ టీం వాళ్ళు ఎట్లా వచ్చారు, మన కరీంనగర్లో స్మార్ట్ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. దీంట్లో వాళ్ళు ఫస్ట్ రోజు ఇక్కడ వచ్చి రెక్కీ చేసుకున్నారు, అది చూసుకున్నాము. మళ్ళీ బ్యాక్ చూసి వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చారు. సో బ్యాక్ చూసి మనకి ఏమర్థమైందంటే పెద్దపల్లి లాడ్జ్ నుంచి వచ్చారు. పెద్దపల్లి లాడ్జ్ వాళ్ళకి పట్టుకున్నాము, అక్కడ నుంచి డీటెయిల్స్ తీసుకున్నాము. ఆ తర్వాత వీళ్ళకి బైక్ ఎట్లా వచ్చింది, పెద్దపల్లి బస్ పార్కింగ్ ఏరియాలో 2 April నుంచి అక్కడ బైక్ 1 month ముందే బైక్ పార్క్ చేసి ఉన్నారు. సో దాట్ మనకి అప్పుడు సీసీటీవీ విల్ నాట్ బి దేర్ అంతా ప్లాన్ చేస్తున్నారు. 1 month 2 month బ్యాక్ ముందే వచ్చి అక్కడ బైక్ పార్క్ చేస్తున్నారు. సో ఎంత ప్లానింగ్ ఉంది వీళ్ళకి. మొత్తం ఇది మేము తెలుసుకున్నాం. అక్కడ వీళ్ళు వాడిన ఫేక్ ఆధార్ కార్డ్, ఇక్కడ వీరు వెళ్ళారు మొత్తం వెరిఫై చేసాము. అక్కడ విట్నెసెస్కి ఐడెంటిఫై చేసాము. ఇన్ఫార్మర్స్ పెట్టి హ్యూమన్ ఇంటెలిజెన్స్ పెట్టి వీ కలెక్టెడ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సెపరేట్గా ముఖ్యంగా ఇక్కడ టెక్నికల్ టీం పెట్టాము అండర్ ఏసీపీ సిసిఆర్బి. ఆ టెక్నికల్ టీంలో మొత్తం కాల్ రికార్డింగ్, మన దగ్గర ఉన్న టెక్నికల్ టూల్స్ చాలా ఉన్నాయి, ఐ నాట్ రివీల్. అది యూజ్ చేసుకొని ఐడెంటిఫికేషన్ ఆఫ్ అక్యూజ్డ్ గురించి చాలా హార్డ్ వర్క్ చేసాము. అప్పుడు విదిన్ 2 days వీ వర్ ఏబుల్ టు అట్లీస్ట్ ఐడెంటిఫై. ఇమీడియట్గా ఇక్కడ నుంచి మల్టిపుల్ స్టేట్స్లో టీం పంపించాము. అండ్ దే టీమ్ అక్కడ 7 days 10 days నుంచి అక్కడ ఉండి చాలా హార్డ్ వర్క్ చేసి అక్యూజ్కి ఐడెంటిఫై చేయడం. ఆ తర్వాత డిఫరెంట్ జైల్లో విజిట్ చేసి వీళ్ళ మీద ఎన్ని కేసెస్ ఉన్నాయి, వీళ్ళు అకంప్లీసెస్ ఎవరు ఉన్నారు, ఆ జైల్లో ఉన్న అఫెండర్స్కి అన్ని ఫోటో చూపించాము. ఆ తర్వాత మనకి డీటెయిల్ వచ్చిన తర్వాత ఇన్ కోఆర్డినేషన్ విత్ స్టేట్ పోలీస్ అక్కడ స్పెషల్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు డేంజరస్ క్రిమినల్. అండ్ రీసెంట్గా